ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా అంటే? భయపడతారుగా, ఆబ్వియస్లీ భయపడతారు. ఎవరు సినిమా అనగానే ఎమ్మటే వచ్చేసి అందరికీ నెగిటివ్ థాట్సే ఫస్ట్. వద్దండి బాబు, ఎందుకండి సినిమా, అమ్మాయికైనా అబ్బాయికైనా అవసరమా, ఉద్యోగం చేసుకోండి, చక్కగా పెళ్లి చేస్తాం, ఇదే ఉంటుంది. అంటే రొటీన్ లూప్ ఇదే తిరుగుతుంది అందరి మైండ్లో. నాట్ ఇన్ ద పేరెంట్స్ మైండ్, అదర్స్. ఎవరైతే పేరెంట్స్ దగ్గరికి వచ్చి మాట్లాడతారో వాళ్ళకి తిరుగుతుంది. ఎందుకంటే లవరాజ్ గారు మీ అబ్బాయిని అట్లాగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి పాడు చేశారు, పాపం అవసరమా అండి, పట్టుకొచ్చండి ఎక్కడైనా ఉద్యోగం చేయించండి, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి ఉద్యోగం ఇప్పిస్తే, ఏదో సోది. పాపం నాన్న అట్లాగా ఒక 3 years వరకు పాపం ఈ మాటలు ఫేస్ చేశాడు పాపం నాన్న అందరి దగ్గర నుంచి. ఏం సమాధానం చెప్తాం అంటే వచ్చిన వెంటనే మనకు ఇది రాదు, మనకు బ్రేక్ ఛాన్సే లేదు. ఓవర్ నైట్లో బ్రేక్ వచ్చిందంటే ఎప్పుడో తొందరగానే పోతుంది. బట్ మనకు అది రాలా, ఆబ్వియస్లీ రాలేదు నాకు. మెల్లగా మనకంతా స్లో అండ్ స్టడీ అనమాట, టాటాయిస్ మనం. మెల్లగా ఒకటొకటే మెట్టు మెట్టు పెట్టుకుంటూ పైకి వచ్చాను తప్పితే ఎప్పుడు ఓవర్ నైట్లో నేను ఎప్పుడు స్టార్ అయిపోలే. అంటే నాకు వచ్చిన బ్రేక్ కూడా 2014లో నేను వేసుకున్నాను. నేను ఏదైతే ఆ సీడ్ ఉంటుందో అక్కడ బీజం నాటాను నేను. మొన్న నాకు సూర్య అంటే 2021లో వచ్చింది. సీ ద స్పాన్ 7 years స్పాన్ ఇది. నా వర్క్ 2014 నుంచి స్టార్ట్ అయింది. 2021 ఇమీడియట్గా నాకేం ఇమీడియట్గా రైజ్ అయిపోయింది. అలా మా నాన్న పాపం చాలా మంది ఇబ్బంది పడ్డాడు పాపం. ఎప్పుడైతే ఆ సూర్య వెబ్ సిరీస్ వచ్చిందో దెన్ మొత్తం ఈ ప్లేట్ తిరిగినట్టు అనిస్తాం అట్లాగా వెంటనే ఇలా తిరిగిపోయింది అనమాట. బళ్ళు వాడలు అవుతాయి, బళ్ళు అవుతాయి, అలా తిరిగిపోయింది. కెరీర్ మొత్తం మారింది. ఇప్పుడు అమ్మ నాన్న హ్యాపీ. అందరూ మా నాన్న దగ్గరికి వచ్చి లవరాజ్ గారు మంచి పని చేశారండి, మీ అబ్బాయిని మంచి. ఎప్పుడైతే ఆ నెగిటివ్ మాట్లాడినారో వాళ్ళే డాడీ దగ్గరికి వచ్చి మీ అబ్బాయి వచ్చినారు చెప్పండి, మేము ఫోటో దిగుతామండి, మీ అబ్బాయి బాగా చేస్తున్నారు. సో అమ్మ నాన్న హ్యాపీ, నేను హ్యాపీ. సో ఫస్ట్ టైం తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అంటే పేమెంట్? 500. 500? ఏదో కాలేజ్కి ఎక్కడో యాంకర్ ఊరికి వెళ్ళా, జస్ట్ క్యాజువల్గా కాలేజ్కి వెళ్ళి అక్కడ యాంకరింగ్ అందరితో డైలాగులు చెప్పించి సరదాగా వెళ్ళాం. అడిగితే ఒక మేడం అడిగితే వెళ్ళాను, 500 ఇచ్చారు అంత. ఫస్ట్ నా రెమ్యునరేషన్ అది. నా అంటే గౌరవంగా ఒక రెమ్యునరేషన్ తీసుకున్నానంటే 500. ఎనీథింగ్ ఈజ్ అంటే స్టార్టింగ్ 500 స్టార్ట్ అయింది నాకు నా జీవితం. ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాను. ఎంత అంటే ఒక ఐఫోన్ కొనుక్కున్నంత? అంత ఐఫోన్ ఒక రోజుకి ఎవరిస్తారు? ఓకే, బాగానే ఉంది. ఒక రోజులో ప్రెసెంట్ ఇప్పుడు మనకు ఆ రెస్పెక్ట్ అయితే వచ్చింది మనకి. అంటే అందరూ మెచ్చుకోదగ్గ అమౌంట్. సో మీరు ఐ డ్రీమ్ లో కూడా యాక్టర్ గా వర్క్ చేశారని చెప్పి. సో ఏమేమి కాన్సెప్ట్స్ తీసుకున్నారు? ఎవ్రీథింగ్. అంటే ఐ డ్రీమ్లో నేను ఏం చేయలేదని అడగండి, అన్నీ చేశాను నేను. ఐ డ్రీమ్ అనేది ఒక అప్పట్లో నాకు ఇట్స్ వెరీ గుడ్, అంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన కంపెనీ ఇది మనకి ఐ డ్రీమ్. మనకి 2017-18 నాకు ఫుల్ అనమాట, ఒక 200 వీడియోస్ ఇక్కడే చేశాను మోస్ట్లీ నేను. చేసుకుంటూ వెళ్ళా. అంటే ఇవన్నీ నాకు ఎట్లా పనిచేసినాయి అంటే ప్రాక్టీస్ అనమాట. ఎప్పుడైనా కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఆ మనిషికి తెలిసిపోద్ది. ఇప్పుడు ఆడ యాక్టర్ కాదంటే, లేకపోతే ఆడ యాక్టర్ అవుదాం అనుకుంటే ప్రాక్టీస్ లేకపోతే కెమెరాకి అర్థమైపోద్ది. కెమెరాకి అర్థమైందంటే జనానికి అర్థమైపోద్ది నువ్వు సరిగ్గా చేయట్లేదని చెప్పి. నాకు ఆ ప్రాక్టీస్ అంతా ఇచ్చింది ఐ డ్రీమే. ఎక్కువ వీడియోలు చేసే కొద్ది ఏంటంటే మనిషిలో ఆ భయం పోయి విపరీతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆయనకి ఏదైనా చేసేయగలుగుతాడు అన్న ఆ నమ్మకం నాకు ఇచ్చింది అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. దీనికి ముందు శ్రేయస్ మీడియాస్ ఉంది. శ్రేయస్ మీడియాస్లో కూడా నేను పనిచేశాను. నేను చంటపై నాకు ఛానల్ ఉండేది ఇదివరకు అప్పుడు. నాకు వాళ్ళు కూడా చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ప్రజెంట్ రన్ అవుతున్న కంపెనీ ఏంటంటే ఇన్ఫినిట్. నాకు మరి ఈరోజు 3 పూట్ల ఫుడ్ తింటున్నాను, చక్కగా కారులో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని తిరుగుతున్నాను, ఇట్లా ఇంటర్వ్యూలోకి వచ్చానంటే ఆ ఇన్ఫినిటమ్ అనే కంపెనీ. మా ఎస్డి సార్